ఒక అడవిలో పక్షిరాజు అన్ని పక్షులకు ఒక గొప్ప పాఠం నేర్పించింది. కాని మధ్యలోనే నాకు అంతా తెలుసు అని చెప్పి ఎగిరిపోయిన పక్షులకు తర్వాత ఏమైందో తెలుసా? ఈ కథ వింటే మన జీవితంలో చేసే పెద్ద తప్పు మీకర్థమవుతుంది. కొంచెం నేర్చుకుని నాకంతా తెలుసు అని అనుకుంటే ఏమవుతుంది? ఒక పక్షిరాజు చెప్పిన ఈ చిన్న కథ మన జీవితానికి గొప్ప పాఠం చెప్తుంది. నాకు అంతా తెలుసు అని మధ్యలోనే వెళ్ళిపోయిన పక్షులకు ఏమైంది తెలుసా? ఈ కథ చివరి వరకు వింటే మీరు ఆశ్చర్యపడతారు. ఒకసారి ఒక అడవిలో పక్షిరాజు అన్ని పక్షులను ఒకచోటికి పిలిచింది. గూడు ఎలా కట్టాలి అనే విషయం వాటికి నేర్పించాలని నిర్ణయించింది. పక్షిరాజు మొదట ఒక ఎత్తైన చెట్టునెన్నుకొని కొమ్మల మధ్య పుల్లలను పేర్చి గూడు మొదలుపెట్టింది. అప్పుడు ఓర్పులేని కాకి నాకు అంతా తెలుసు అని చెప్పి మధ్యలోనే ఎగిరిపోయింది. పక్షిరాజు పాఠాన్ని కొనసాగించింది. పుల్లలపై గడ్డిని అమర్చాలి, పిల్లలకు వేడి కలుగుతుంది అని చెప్పింది. అప్పుడు మైనాపిట్ట కూడా నేను నేర్చుకున్నాను అని చెప్పి ఎగిరిపోయింది. కాని పక్షిరాజు ఇంకా బోధించింది. గూడు సౌకర్యంగా ఉండాలంటే మెత్తటి ఈకలు, దూది కూడా పెట్టాలి అని. అయితే గూటిని కట్టుట ఎలాగూ అనే అంశము పూర్తి కాకమునుపే పూర్తిగా నేర్చుకొనుటకు ఓర్పులేని ప్రతి పక్షియూ మధ్యలోనే లేచి నేర్చుకున్నానని చెప్పి ఎగిరిపోయెను. పూర్తిగా వెనకముందే చాలా పక్షులు వెళ్ళిపోయాయి. పక్షిరాజు బాధపడింది. నేడు మనుషులు కూడా ఇలాగే ఉన్నారు. ఏ పని పూర్తిగా నేర్చుకోకుండా నాకంతా తెలుసునని అపజయము పొందుచున్నారు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. సామెతలు 18:13. సంగతి వెనకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.